హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. అన్నం, చపాతి, బిర్యానీ, బగారా రైస్ ఎందులోకైనా కూడా ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా 1 kg మటన్ తీసుకున్నాను. ఇలా తీసుకొని శుభ్రంగా కడిగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మటన్ అనేది టెండర్గా తయారవుతుంది. మీరు ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. మీకు టైం ఉంటే 1 అవర్ 2 అవర్స్ కూడా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. మనం ఎంతసేపు ఇలా పక్కన పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇలా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేశాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 3 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోనే ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా చీల్చి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇందులోనే కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు బాగా కలుపుకోండి. అప్పుడే కర్రీ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీలో చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మటన్ కర్రీని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా రుచి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇలాగే చేసుకుంటామని అంటారు, అంత బాగుంటుందండి. ట్రస్ట్ మీ అండి, ఎప్పుడు ఇలాగే చేసేలాగా కమ్మగా ఉంటుందండి రుచి, అంత బాగుంటుంది. మనం ఎందులోకి సర్వ్ చేసుకున్నా కూడా ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మటన్ని బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారా మటన్లో వాటర్ ఎలా ఊరాయో. ఇలా ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎండు కొబ్బరి పొడి ఇంట్లో లేకపోతే ఎండు కొబ్బరి ఉన్నా కూడా మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఇదైతే స్కిప్ చేయకుండా వేయండి కర్రీలో, ఎందుకంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అది వేయడం వల్ల. టేస్ట్ అయితే అదిరిపోతుందండి అది వేయడం వల్ల, అందుకే స్కిప్ చేయకుండా వేయండి. అది వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకున్నాక ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్లు రానివ్వాలి. 4 విజిల్లకి నాకు మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మటన్ అనేది ఒక్కొక్కసారి ముదురుగా ఉన్నప్పుడు 2-3 విజిల్స్ ఎక్కువ వస్తాయి, లేతగా ఉన్నప్పుడు కొంచెం తొందరగా ఉడుకుతుందండి, మటన్ బట్టి ఉంటుంది. నాకైతే 4 విజిల్లకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇలా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. నేను ఎప్పుడైనా కూడా మటన్లో లాస్ట్కే వేస్తానండి ఉప్పు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూసారా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అన్నం, చపాతి, బిర్యానీ ఎందులోకైనా కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీకు ఇంకా స్పైస్ తినాలి అని అనిపిస్తే ఫైనల్గా ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా అండి, మటన్ కర్రీ అనేది తయారైపోయింది. చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు ఇలాగే ఒకసారి ట్రై చేయండి మటన్ కర్రీని, రుచి అయితే అదిరిపోతుంది. మీకు నచ్చిందా అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.